హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి కసాటా ఐస్ క్రీమ్ అండి. అలానే మన ఛానల్‌ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఛానల్‌లో లాంగ్ వీడియోస్ ఉంటాయి చూడండి. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే నేను ఇలా ఒక 15-20 వరకు క్యాష్యూ నట్స్ జీడిపప్పు తీసుకొని నానబెట్టుకున్నానండి. సోక్ చేసుకొని పెట్టుకున్నాను సైడ్‌కి. అలానే ఇక్కడ ఏంటి అంటే మనకి ఈ ఐస్ క్రీమ్ స్పెషల్ ఏంటి అంటే ఒక 4-5 లేయర్స్ వరకు మనం ఏ కలర్ అయినా యూజ్ చేయొచ్చు. నేచురల్‌గా నేనేంటి అంటే మ్యాంగో ఇంకా స్ట్రాబెర్రీ సిరప్ ఉంటుంది కదా! అది ఇంకా డార్క్ చాక్లెట్ ఇంకా పిస్తా ఉంటుంది కదా! ఇవి నేను యూజ్ చేసుకున్నాను. మీరు వద్దు ఇవి మాకు అంటే డైరెక్ట్‌గానే కలర్ వేసుకుంటాము అనుకున్న వేసుకోవచ్చు. నేనైతే ఇలా చేసి పెట్టుకున్నాను. ఇవి చూపిస్తున్నా కదా! ఈ జీడిపప్పు ఇలా చిన్న పీసెస్‌గా కట్ చేసుకుంటే టాపింగ్ మనం ఐస్ క్రీమ్ టాపింగ్ చేసేటప్పుడు పైన వేసుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే ఈ మ్యాంగో ఏంటంటే చక్కగా పండిన మ్యాంగో తీసుకొని ఈ పల్ప్‌తో ఇలా అయితే నేను చేసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే ఒక లీటర్ వరకు మీరు మిల్క్ తీసుకోండి. లేదు అనుకుంటే హాఫ్ లీటర్ అంటే తక్కువ చేసుకోవాలి అనుకుంటే హాఫ్ లీటర్ సరిపోతుంది. ఓకేనా? ఇక్కడ నేనైతే ఒక లీటర్ వరకు మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవేంటి అంటే కొంచెం దగ్గర పడే వరకు చక్కగా బాయిల్ చేసుకోవాలి ఈ మిల్క్ అనేవి. చూసారు కదా! ఇక్కడ ఏంటి అంటే మనకి మిల్క్ కొంచెం థిక్‌గా అంటే అలాంటి మిల్క్ తీసుకుంటే ఏంటి అంటే మనకి ఐస్ క్రీమ్ కూడా సాఫ్ట్‌గా చాలా వస్తుంది. ఇక్కడ చూసారు కదా! ఇంకా నేనైతే ఇలా దగ్గరగా చేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటి అంటే కార్న్ ఫ్లోర్ ఒక 2 స్పూన్స్ అలా తీసుకొని దానిలో వాటర్ మిక్స్ చేసుకొని ఇలా వేసుకోండి. మనకి ఏంటి అంటే కార్న్ ఫ్లోర్ వల్ల కూడా కొంచెం మనకి ఐస్ క్రీమ్ స్మూత్‌గా, సాఫ్ట్‌గా ఉంటుంది. అంతే ఇంకేం లేదు. ఓకేనా? చూసారు కదా! ఇక్కడ ఏంటి అంటే ఇంకా మనకి ఇక్కడ ఉండలు కట్టకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి. విడిచిపెట్టేయొద్దా. కొంచెం సిమ్‌లో పెట్టుకొని అలా మిక్స్ చేసుకోండి. దగ్గర పడుతుంది చక్కగా. అలానే ఇక్కడ ఏంటి అంటే మీరు స్వీట్‌నెస్ కోసం షుగర్ అయినా యాడ్ చేసుకోండి. లేదు అనుకుంటే జాగరి బెల్లమైనా యాడ్ చేసుకోండి. నేనైతే ఇంట్లో చిన్న పిల్లలు కూడా తింటారు అని చెప్పి 3 స్పూన్స్ వరకే షుగర్ యాడ్ చేసుకున్నాను. ఎక్కువైతే యాడ్ చేయలేదు. మీరు ఎక్కువ స్వీట్‌నెస్ కావాలి అనుకుంటే కొంచెం బెల్లం అలా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? చూసారు కదా! ఎందుకంటే తర్వాత మనం జీడిపప్పు నానబెట్టుకున్నాం కదా! ఆ పేస్ట్ ఇంకా ఫ్రెష్ క్రీమ్ అన్నీ యాడ్ చేస్తాం కాబట్టి మనకు సరిపోతుంది. ఎక్కువ షుగర్ ఏం అవసరం ఉండదు. ఇంకా ఇలా చక్కగా మిక్స్ చేసుకొని ఒక ఫ్రిడ్జ్‌లో ఒక 20-30 మినిట్స్ అలా పెట్టుకుంటే మనకి కూల్ అయిపోతుంది ఇది చక్కగా. ఆ తర్వాత ఏంటి అంటే ఫ్రెష్ క్రీము ఇంకా మనం నానబెట్టుకున్నాం కదా! ఆ జీడిపప్పు అనేవి ఇంకా 2 మిక్స్ చేసుకొని చక్కగా ఇంకా మళ్ళీ మిక్సీ పట్టాలి. అప్పుడేంటి అంటే మనకి స్మూత్ టెక్స్చర్ కూడా వస్తుందనమాట. బావుంటుంది. ఇక్కడ ఏంటి అంటే కండెన్స్డ్ మిల్క్ ఉంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు లేదు అనుకుంటే మిల్క్ పౌడర్ ఉంటుంది కదా! అదైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? చూసారు కదా! ఇలా అయినా కూడా మీకు సాఫ్ట్‌గా బానే వస్తుంది. ఇంట్లో మనం చేసుకుంటాం కాబట్టి బయటలానే సేమ్ రావాలి అంటే మనకి రాదు కదా! సో, బట్ పర్లేదు 70% అయితే మనం మ్యాచ్ చేయగలుగుతాము. చూసారు కదా! ఇప్పుడు ఈ పేస్ట్ ఫ్రెష్ క్రీము, జీడిపప్పు అన్నీ మళ్ళీ ఆ మిల్క్‌లో మనం పేస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు చెప్పాను కదా! నేనైతే 4 ఫ్లేవర్స్ ఇక్కడ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ 4 బౌల్స్‌లో యాడ్ చేసుకుంటున్నాను. ఒక బౌల్‌లో మ్యాంగో, ఒక బౌల్‌లో స్ట్రాబెర్రీ, ఒక బౌల్‌లో పిస్తా, ఒక బౌల్‌లో డార్క్ చాక్లెట్. లేదంటే కోకో పౌడర్ ఉంటే అది కూడా మీరు డైరెక్ట్‌గా వేసుకోవచ్చు. ఓకేనా? చూసారు కదా! ఇప్పుడు ఇలా నేను సెపరేట్ చేసుకొని ఇంకా ఒక్కొక్కటి మళ్ళీ మనం మిక్సీ పట్టుకోవాలి. ఒక్కొక్క ఫ్లేవర్ యాడ్ చేసుకున్నాక. ఇక్కడ ఏంటి అంటే మీరు థిక్‌గా మీకు ఇంకా అంటే ఐస్ క్రీమ్ అలా లేయర్స్ కావాలి అనుకుంటే కొంచెం థిక్ పేస్ట్‌తో అలా ఉంచుకోండి. లేదు పల్చగా అయినా పర్లేదు అనుకుంటే ఇలా చేసుకోండి. ఓకేనా? చూసారు కదా! మనం మ్యాంగో ఫస్ట్ యాడ్ చేసుకున్నాము. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ ఇంట్లో మ్యాంగోస్ లేవు అనుకుంటే మ్యాంగో పల్ప్ నార్మల్ దొరుకుతుంది కదా! అలా అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ డార్క్ చాక్లెట్ యాడ్ చేసుకున్నాను. అలానే పిస్తాస్ లేవు అనుకుంటే తమలపాకు ఉంటుంది కదా! అదైనా యాడ్ చేసుకోవచ్చు మీరు. ఇంకోటి ఏంటి అంటే స్ట్రాబెర్రీ నేను సిరప్ యాడ్ చేసుకున్నాను. మీరు స్ట్రాబెర్రీస్ నార్మల్‌గా ఉంటే అవి యాడ్ చేసుకోండి. ఓకేనా? చూసారు కదా! ఇప్పుడు ఈ 4 కూడా చక్కగా ఇలా మిక్సీ పట్టుకున్నాను. మనకి మ్యాంగోదయితే చాలా వచ్చింది. థిక్‌గా వచ్చింది. ఇంకా పిస్తావి ఇవన్నీ పర్లేదు. అంటే కొంచెం పల్చగా అయ్యాయి. బట్ వచ్చాయి. చూసారు కదా! ఇప్పుడేంటి అంటే ఇలా 4 ఫ్లేవర్స్ రెడీ చేసుకున్నాను. అలానే ఒక ఫ్లేవర్ వైట్ కలర్ కావాలి అనుకుంటే నార్మల్‌గా మనం జీడిపప్పు అవన్నీ పేస్ట్ చేసుకున్నాం కదా! ఆ ఫ్లేవర్ ఉంచుకోండి సరిపోతుంది.
ఇప్పుడు అలానే వెనిలా స్పాంజ్ కేక్ బయట దొరుకుతుంది మనకి. అదైతే ఏంటి అంటే ఈ ఐస్ క్రీమ్‌కి ఇంకా బావుంటుంది అని చెప్పి నేను స్పాంజ్ కేక్ తీసుకున్నాను. లేదు అనుకుంటే మీరు నార్మల్ బ్రెడ్ అయినా యూజ్ చేసుకోండి. ఓకేనా? కాకుంటే ఏంటి అంటే కొంచెం ఒక 30 మినిట్స్ అలా అయినా ఫ్రిడ్జ్‌లో ఇది పెట్టుకొని బాక్స్‌లో పెట్టుకోండి. అంటే మనం లేయర్స్ వేస్తాం కదా! కొంచెం మెత్తగా అవ్వకుండా బావుంటుందప్పుడు. చూసారు కదా! అలానే నా దగ్గర కసాట ఐస్ క్రీమ్ బాక్స్ ఉందనమాట. ఆ బాక్స్‌లో కూడా నేను కసాట ఐస్ క్రీమ్ కదా అని చెప్పి అలా వేసుకున్నాను లేయర్స్ అంతా దానిలో కూడా. ఇప్పుడు ఇది ఏంటి అంటే వైట్ కలర్ అంటే అదే మనం జీడిపప్పు పేస్ట్ ఇవి చేసుకున్నాం కదా! ఇక జీడిపప్పులు ఇలాంటివన్నీ పైన వేసుకున్నాను. బావుంటుంది ఐస్ క్రీమ్ అని చెప్పి. చూసారు కదా! ఇప్పుడు ఏంటి అంటే 1 బై 1 లేయర్ మనకి ఫ్రిడ్జ్‌లో ఒక 30 మినిట్స్ అలా ఉండి తీసుకొని మళ్ళీ ఇంకో లేయర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ మ్యాంగోది ఏంటి అంటే కొంచెం థిక్‌గా ఉందని చెప్పి ఫస్ట్ మ్యాంగో లేయర్ వేసేసాను. తర్వాత పిస్తా యాడ్ చేసుకున్నా. చూసారు కదా! ఇక్కడ ఏంటి అంటే మనం ఆ జీడిపప్పులో వేసుకున్నాము. ఇప్పుడు మ్యాంగో అనమాట. మ్యాంగో చూసారు కదా! భలే థిక్‌గా వచ్చింది. ఇలానే ఇంకా మీకు ఉన్న ఫ్లేవర్స్ కూడా రావాలి అనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ ఎక్స్‌ట్రా యాడ్ చేసుకోండి. పిస్తా అవన్నీ ఓకేనా? లేకున్నా మనకి లేయర్స్ అయితే కావాలి కాబట్టి నార్మల్‌గా అయినా పర్లేదు వస్తుంది. ఓకేనా? చూసారు కదా! ఇక్కడైతే ఫస్ట్ నేను మ్యాంగో యాడ్ చేసుకున్నాను. చెప్పాను కదా! అదే ఇవన్నీ వద్దు ప్రాసెస్ అనుకుంటే మీరు డైరెక్ట్‌గా ఆ మిల్క్, క్యాషూ నట్స్ ఈ పేస్ట్‌లో ఏంటి అంటే ఇంకా కలర్స్ ఉంటాయి కదా! అవి జస్ట్ డ్రాప్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా! అలా అయితే అలా వేసేస్తున్నాను ఈ కసాటా బాక్స్‌లో. ఎలా అయినా మనం ఇంట్లోనే తింటాం కదా అని చెప్పి. ఇక్కడ చూసారు కదా! ఈ బాక్స్‌లో అయితే కొంచెం మనం పిస్తా ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాము. మీరు అన్నీ ఒక్కసారే వేసుకోవాలి అనుకున్నా కూడా వేసుకోవచ్చు లేయర్స్ ఏం కాదు. జస్ట్ అటు ఇటుగా అవుతుంది అంతే. కాకుంటే ఏంటి అంటే ఫ్రిడ్జ్‌లో ఒక 1 అవర్ అలా 30 మినిట్స్ అలా పెడితే కొంచెం గట్టి పడుతుంది. మళ్ళీ ఇంకో లేయర్ వేసుకోవచ్చు. అప్పుడేంటి అంటే ఇంకా మనకి లేయర్స్ బయటకి కనిపిస్తే బావుంటుంది అని చెప్పి నేను ఇక్కడ పిస్తాది పెట్టి కొంచెం అదే మొత్తం లిడ్ క్లోజ్ చేసేసి ఇంకా నేను ఫ్రిడ్జ్‌లో 1 అవర్ అలా పెట్టుకొని తర్వాత కొంచెం ఇదయ్యాక చాక్లెట్ ఫ్లేవర్ వేసుకున్నాను. మీరు డైరెక్ట్‌గా అన్నీ ఒక్కసారే వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు. ఓకేనా? చూసారు కదా! ఇక్కడ నేను 30 మినిట్స్ పెట్టుకున్నాను పిస్తాది. అయినా సరే కొంచెం నాకు ఇంకా అవ్వలేదు. బట్ ఇంకో ఫ్లేవర్ యాడ్ చేసుకున్నాను. ఏం కాదు. మనకి జస్ట్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ వస్తే సరిపోతుంది. చూసారు కదా! ఇప్పుడు ఇది కూడా నేను మళ్ళీ ఒక 30 మినిట్స్ పెట్టుకొని కొంచెం ఇదయ్యాక మళ్ళీ ఇది ఉంటుంది కదా! స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఇంకా వేసుకుంటున్నాను. ఈ చాక్లెట్‌ది ఇదయ్యాక ఇంకా స్ట్రాబెర్రీ వేసుకున్నాను. ఇంకా ఫైనల్‌గా ఇదంతా ప్రాసెస్ మాత్రం చాలా టైం పడుతుంది. మీరు కావాలి అనుకుంటే చేసుకుంటే తప్పదు మరి. ఓకేనా? చూసారు కదా! ఇప్పుడు లాస్ట్‌కి ఏంటి అంటే ఇంకా స్ట్రాబెర్రీ వేసుకొని ఇంకా పైన మనం జీడిపప్పు చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్నాం కదా! ఇంకా వేసుకున్నాను. ఈ ఐస్ క్రీమ్ స్పెషల్ ఏంటి అంటే మెయిన్ ఆ వెనిల్లా స్పాంజ్ కేక్ అండ్ ఈ పైన ఈ నట్స్. మెయిన్ ఏంటి అంటే జీడిపప్పే వేస్తారు. నాకు తెలుసు ఐస్ క్రీమ్‌లో అయితే. అంటే నేను కూడా నార్మల్ తిన్నాను ఐస్ క్రీమ్ కాబట్టి. ఇంకా వేరే పిస్తా అవేం యాడ్ చేయరు. ఓన్లీ జీడిపప్పు, స్పాంజ్ కేక్ ఇవేంటి అంటే స్పెషల్ ఈ ఐస్ క్రీమ్‌కి. బావుంటుంది. చాలా అంటే చాలా బావుంటుంది. చాక్లెట్ ఫ్లేవర్ మీకొద్దు అనుకుంటే రిమూవ్ చేయొచ్చు. అంటే స్కిప్ చేయొచ్చు. ఉన్న ఫ్లేవర్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే పింక్, గ్రీన్, ఆరెంజ్ ఈ ఐస్ క్రీమ్‌లో స్పెషల్ అనమాట. అందుకని చెప్పి నేను బయట ఐస్ క్రీమ్ ఎలా తిన్నానో ఆ ఫ్లేవర్స్ ఇంట్లో కూడా చేసి ట్రై చేసుకున్నాను. వచ్చింది. 70% అయితే మనకి వచ్చింది. మనకి అదే అలానే కావాలి అనుకుంటే ఇంట్లో రాదు కదా! బట్ చిన్న పిల్లలకి మాత్రం ఇది కావాలి అనుకుంటే ఇంట్లో ఇది బెస్ట్ అనమాట. చక్కగా ఇలా చేసి ఇవ్వచ్చు. చూసారు కదా! నాకైతే ఈ ఐస్ క్రీమ్ అయితే ఎంత టైం పట్టలేదు. ఒక 2 అవర్స్‌లో ఈ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. కానీ ఆ పెద్ద బౌల్‌లో వేసింది మాత్రం ఆ బాక్స్‌లో వేసింది కొంచెం టైం పట్టింది. ఒక 6-7 అవర్స్ పట్టింది. చూసారు కదా! మనకి చాలా అంటే చాలా వచ్చింది ఐస్ క్రీమ్. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను. అంటే లేయర్స్ వస్తాయా? రావా? అనుకున్నాను. బట్ చాలా వచ్చింది. చూసారు కదా! ఇప్పుడు ఏంటి అంటే మనం ఫ్రిడ్జ్ నుంచి తీసేయగానే ఇంకా బాక్స్‌లో ఓపెన్ చేయకూడదు. కొంచెం ఒక ప్లేట్‌లో వాటర్ వేసుకొని బాక్స్ దానిలో పెడితే కొంచెం మనకి ఏంటంటే సైడ్ ఎడ్జెస్ కూడా చక్కగా వచ్చేస్తాయన్నమాట. ఇంకా దేంతో చాకు దాంతో తీయకుండా. చూసారు కదా! ఇక్కడ 5 మినిట్స్ నేను ఉంచాను. చక్కగా ఎడ్జెస్ మొత్తం నీట్‌గా వచ్చేసాయన్నమాట 4 సైడ్స్. వచ్చేసాక ఇంకా మనం కట్ చేసుకొని ఎంజాయ్ చేయటమే. కాకుంటే ఏంటి అంటే కొంచెం ఒక 10 మినిట్స్ అలా బయట పెడితే కొంచెం ఐస్ క్రీమ్ ఏంటంటే మెల్ట్ అయ్యి కొంచెం సాఫ్ట్ అవుతుంది. బావుంటుంది. వెంటనే తింటే ఏంటి అంటే కొంచెం గట్టిగా ఉంటుంది అంతే.
బట్ బ్రెడ్ అన్నీ మిక్స్ అయ్యి చాలా అంటే చాలా బాగుంది. ఒక 70% వరకైతే మనం ఆ టేస్ట్‌ని ఇచ్చేయొచ్చు. బట్ 30% చెప్పలేము. ఎందుకంటే మనం ఇంట్లో చేస్తున్నాం కాబట్టి యాజ్ టీజ్‌గా అంటే ఐస్ క్రీమ్స్ నాకు తెలిసైతే రావు. ఏదో 70% అయితే వస్తాయి. బట్ మనకైతే పర్లేదు. నట్స్ అన్నీ వేసాం కాబట్టి అంత బావుంది. చూసారు కదా! ఇంక ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. ఇంకొక 5 మినిట్స్ ఉంటే ఇంకా స్మూత్‌గా కట్ అవుతుంది. బట్ చూపించడానికని చెప్పి నేను వెంటనే కట్ చేసేసాను. చూసారు కదా! మనకి లేయర్స్ అంతా చక్కగా వచ్చింది. మీరు కూడా వీలుంటే తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లల కోసం సమ్మర్ కదా! థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ, నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ. బాయ్ అండి.